భయ్యా ఐపీఎల్ 2026 లో వర్స్ట్ టీం ఏందో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే జర్రా సబ్స్క్రైబ్ చేసి జర సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు 22 మ్యాచ్లు జరిగినాయి భయ్. టాప్ 4 టీమ్స్ ఏంటో మనకు తెలుసు. పంజాబ్ కింగ్స్ ఉన్నది, సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది, ఆర్సీబీ ఉంది, ఇట్లా టాప్ టీమ్స్ ఉన్నాయి. బట్ లాస్ట్లో చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నది భయ్. వాళ్ళు ఇప్పటివరకు ఖాతా తెరవాలి 5 మ్యాచ్లు ఆడారు. ఒక మ్యాచ్ వాష్డ్ అవుట్ అయింది, లేకుంటే గా మ్యాచ్ కూడా అవుట్ అవుతుండే పంజాబ్ కింగ్స్ మీద. అసలు యాక్చువల్లీ ఇలా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వీళ్ళకు ప్రాబ్లం ఏందని మనం డీప్గా అనలైజ్ చేస్తే కేకేఆర్ థర్డ్ టైటిల్ గెలిచింది శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలా. నెక్స్ట్ సీజన్ లాగా వదిలేసారు బై. వాళ్ళు పంజాబ్ కింగ్స్ వాళ్ళు తీసుకున్నారు, పంజాబ్ కింగ్స్ని ఫైనల్కి తీసుకెళ్ళింది శ్రేయస్ అయ్యర్. అదొక మెయిన్ రీజన్. సెకండ్ రీజన్, వాళ్ళకు మెంటర్గా ఉండే గౌతమ్ గంభీర్ గాయన కూడా బయటకు వచ్చింది, ఇండియా టీంకి కోచ్ అయ్యాడు. థర్డ్ రీజన్, అసలు టీంలో లేకుంటే మేనేజ్మెంట్లో ప్రాపర్గా క్రికెట్ తెలిసిన వాళ్ళు ఉన్నారా లేరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ బై. వెంకీ మైసూరు కోల్కతా నైట్ రైడర్స్ సీఈఓ. దాని ఓనర్స్ ఎవరు? షారూక్ ఖాను, లేకుంటే జూహీ చావ్లా, వాళ్ళ హస్బెండ్ మెహతా, ఇంకెవరో ఉండొచ్చు. వీళ్ళందరికీ పెద్ద క్రికెట్ తెలుసా? తెలియదు. కానీ మేనేజ్మెంట్ స్కిల్ ఆ కోల్కతా నైట్ రైడర్స్ డెఫినెట్గా ఫెయిల్ అవుతాను బై. గౌతమ్ గంభీర్ మెంటర్గా రాకముందు కూడా ఒక 2-3 సీజన్లు కోల్కతా నైట్ రైడర్స్ ఫెయిల్ అయింది. ఈ సీజన్కి ఏం చేసారు? అభిషేక్ నాయర్ని వాళ్ళు హెడ్ కోచ్గా పెట్టారు. అభిషేక్ నాయర్ ఎక్స్పీరియన్స్ ఏంది యాజ్ ఎ కోచ్? అంతకుముందు అసిస్టెంట్ కోచ్గా ఉన్నాడు, కొన్ని టీమ్స్కి హెడ్ కోచ్గా కూడా చేసిండు. కాకపోతే ఈ సీజన్లో ఏమైంది? దీనికంటే ముందు యూపీ వారియర్స్ విమెన్స్ టీమ్ కూడా కోచ్ చేసిండు, అక్కడ కూడా లాస్టే ఉన్నారు. ఇంకా వేరే కంట్రీ ఫ్రాంచైజీ దాంట్లో కూడా కోచ్గా ఉన్నాడు, అక్కడ కూడా లాస్ట్లో ఉన్నాడు. ఇక నేను ఇక్కడ మీకు రికార్డ్ వేస్తున్న ఆయన కోచ్ రికార్డ్ ఎట్లా ఉందని చూస్తే చాలా చాలా వర్స్ట్గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ నేను కోచ్ల గురించి చెప్పాలి. 2 రకాల కోచ్లు ఉంటారు బై. ఒకరు ప్లేయర్ని స్కిల్ వైజ్గా ఇంప్రూవ్ చేసే కోచ్ అయితే, ఇంకొకరు యాజ్ ఏ టీమ్ని ముందుకు ఎట్లా తీసుకువెళ్ళాలా, మేనేజ్మెంట్ స్కిల్ ఏంది, ఏ ప్లేయర్ని ఎక్కడ ఆడిపోయాలి, ఎట్లాంటి స్ట్రాటజీలు ప్లే చేయాలని. ఐ థింక్ అభిషేక్ నాయర్ ఫస్ట్ కేటగిరీలోకి వస్తాడు బై. ప్లేయర్ స్కిల్ని ఇంప్రూవ్ చేసే కేటగిరీలోకి వస్తాడు. ఎందుకంటే దినేష్ కార్తిక్ టీంలోకి వెళ్ళి బయటికి పోయినప్పుడు గీన దగ్గరికి పోయిండు, మళ్ళీ టీంలో కంబ్యాక్ చేసిండు. ఇప్పుడు ప్రస్తుతం కేకేఆర్ టీంలో ఉన్న రఘువంశీ గీన అండర్లోనే కోచింగ్ తీసుకుంటాడు. రోహిత్ శర్మ కూడా ఆయన వెయిట్ తగ్గాలని చెప్పి గీన దగ్గరికి పోయి 8-10 కిలోలు తగ్గిండు. ఇంకా చాలా మంది ప్లేయర్స్ ని ఇంప్రూవ్ చేసిండు. రాబిన్ ఉత్తప్ప లాంటి ప్లేయర్స్ కూడా గీన దగ్గరికి పోయారు, స్కిల్ ఇంప్రూవ్ కావడానికి, ఫిట్నెస్ ఇంప్రూవ్ కావడానికి. ఎస్, ఓకే. బట్ స్ట్రాటజీ వైజ్ కోచ్గా 100% ఫ్లాప్ అయింది బై. మీరు క్యామరన్ గ్రీన్ని 26 crore తీసుకున్నారు, నెంబర్ 6లో ఆడిపిస్తున్నారు. సునీల్ నారాయణని ఓపెనర్గా ఆడిపియం, నెంబర్ 6లో ఆడిపిస్తామన్నారు, మీరు నెంబర్ 1లో ఆడిపిస్తున్నారు. టీమ్ సైఫర్ట్ ఎందుకు ఆడతలేడు? రచిన్ రవీంద్రకి ఏమైంది? వరుణ్ చక్రవర్తి ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు? సునీల్ నారాయణ ఎందుకు చక్కగా ఆడట్లేదు? ఒక అజింక్య రహానే, రఘువంశీ తప్ప రమణ్దీప్ సింగ్ ఏమైంది? రింకు సింగ్ ఏమైంది? ఎట్లా చూసినా కూడా ఫ్లాప్ అవుతారు బై. అండ్ వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళ బౌలింగ్ కోచ్ ఉండే భరత్ అరుణ్, ఆయనను కూడా వదిలేసుకున్నారు. వాళ్ళ కోచింగ్ స్టాఫ్ చూడరు బై. వాళ్ళ మెంటర్ ఎవరు? డ్వేన్ బ్రావో. వాళ్ళ అసిస్టెంట్ కోచ్ ఎవరు? షేన్ వాట్సన్. అభిషేక్ నాయర్ హెడ్ కోచ్గా, షేన్ వాట్సన్ అసిస్టెంట్ కోచ్గా. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ కేకేఆర్. యాజ్ ఎ కోచ్ ఆఫ్ ఎ ఫ్రాంచైజీ టీమ్, అభిషేక్ నాయర్ క్లియర్గా ఫ్లాప్ అయింది. ఐ థింక్ ఎక్కడో కంప్లీట్గా మిస్ మేనేజ్మెంట్, కంప్లీట్గా ఏది కూడా ట్రాక్లో నడుస్తలేదు కోల్కతా నైట్ రైడర్స్కి. మళ్ళీ ఒకసారి ఫైనల్గా వీడియో ఎండ్ చేసే ముందు మెయిన్ రీజన్స్ కనుక వెతికితే మేనేజ్మెంట్ స్కిల్ మిస్ అవుతుంది, యాజ్ ఏ కోచ్ కమాండింగ్గా కనిపిస్తలేడు, క్లారిటీ ఆఫ్ థాట్స్ మిస్ అవుతున్నాయి, క్లారిటీ ఆఫ్ ప్లాన్ మిస్ అవుతుంది, అసలు వాళ్ళకి ఏం కావాలనేది మిస్ అవుతుంది. ఒక మ్యాచ్లో ఫెయిల్ అయితే ఇంకో మ్యాచ్లో పొజిషన్స్ మారుస్తున్నారు. వెంకీ మైసూర్ యాజ్ ద సుప్రీం ఆఫ్ కేకేఆర్ ఎట్లాంటి డిసిషన్స్ తీసుకుంటున్నాడు? అవి ఆయన సొంతంగా తీసుకుంటున్నాడా, లేకుంటే ఆయనకు ఫేవరబుల్గా తీసుకుంటున్నాడా, లేకుంటే కేకేఆర్కి ఫేవరబుల్ అయ్యేలాగా తీసుకుంటున్నాడో తెలుస్తలేదు. కానీ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది, కోచింగ్ స్టాఫ్ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయింది. కెప్టెన్ రహానే ఆడుతున్నాడు, బాగానే ఆడుతున్నాడు, బట్ ఐ డోంట్ నో హౌ మచ్ వీ హ్యావ్ టు బ్లేమ్ హిమ్. ఐ బ్లేమ్ కేకేఆర్ మేనేజ్మెంట్. అండ్ కోచ్గా అభిషేక్ నాయర్ ఇండివిజువల్ పర్సనల్ ప్లేయర్ స్కిల్ వైజ్ డెవలప్మెంట్ చేయడానికి హీ మైట్ బీ ద నెంబర్ 1 కోచ్, బట్ టీమ్ని మేనేజ్ చేసి ఒక ఫ్రాంచైజీని కోచ్గా లీడ్ చేయడంలో మాత్రం 100% ఫ్లాప్ అయింది అనేది నా అభిప్రాయం. అండ్ ద వర్స్ట్ టీమ్ ఇన్ ఐపీఎల్ 2026 సో ఫార్ ఇస్ కోల్కతా నైట్ రైడర్స్. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. అండ్ అట్లనే వన్ మోర్ టైం, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుంటే జర్రా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.